ఆహా, ఎంతైనా మన పల్లెటూరు అంటే చుట్టూ పచ్చని పొలాలు, చల్లటి గాలి, ఆహ్లాదకరమైన వాతావరణం. తాతగారు బాగున్నారా? బాగున్నాను. హరి, ఇదేనా రావడం? ఈరోజు వినాయక చవితి అని తెలుసుగా. ఈ పూజలో 21 పత్రాలను ఉపయోగిస్తారు. మీ చిన్నతనంలో నీకు అవి ఎలా ఉంటాయో, వాటి ఉపయోగాలేంటో చెప్పనుగా మనవడా. ఇప్పుడు నువ్వు పిల్లలతో వెళ్ళి అవి ఎలా ఉంటాయో వాటి ఉపయోగాల గురించి చెప్పు మనవడా. నాకు మోకాల నొప్పులు, నేను వెళ్దామంటే. అలాగే తాతగారు, నేను వెళ్ళి వాటి గురించి పిల్లలకు అర్థమయ్యేలా చెప్తాను. అంకుల్, వినాయక చవితికి 21 పత్రాలు పూజలో పెట్టాలి అని అంటున్నారు. అసలు పత్రం అంటే ఏంటి? వాటి పేర్లు ఏంటి? అవి ఎలా ఉంటాయి? వాటిని పూజలో ఎందుకు వాడతారు అంకుల్? చెప్పండి. చాలా చక్కటి ప్రశ్న అడిగావు తల్లి. పత్రాలు అంటే ఎంతో కాదు, ఆకులు. ఆకులను మన పెద్దలు పత్రాలు అనేవారు. ఆ ఆకులు ఎలా ఉంటాయో, వాటిని ఎందుకు వాడతారో మీకు చూపిస్తూ వాటి ఉపయోగాలు చెప్తాను. నాతో రండి పిల్లలు. మొదటగా మాచిపత్రం. పిల్లలు, ఇదే మాచిపత్రి. ఇది జ్వరం మరియు జీర్ణ సమస్యలకు వాడతారు. ఈ ఆకులను నీటిలో కాచి కషాయం తయారు చేసి తీసుకోవాలి. ఎక్కువ మోతాదులో తీసుకోకూడదు. రెండోది బృహతి పత్రం. ఈ ఆకులను శ్వాసకోశ సమస్యలు అంటే దగ్గు, ఆస్తమాకు వాడతారు. ఈ ఆకు రసాన్ని తేనెతో కలిపి తాగాలి. ఇది ఎక్కువగా రాత్రి సమయంలో వచ్చే దగ్గుకు ఉపయోగిస్తారు. మూడవది మారేడు పత్రం. ఈ ఆకును కడుపులో తిప్పినప్పుడు కడుపు నొప్పికి వాడతారు. ఇది ప్రాచీన కాలం నుంచి మన పెద్దలు దీనిని కడుపు నొప్పికి కషాయం చేసుకొని తాగేవారు. నాలుగవది దర్వ పత్రం. దీనిని గరిక అని కూడా అంటారు. ఇది గాయాలు మాన్పడానికి, రక్తస్రావం ఆపడంలో బాగా ఉపయోగపడుతుంది. ఈ ఆకును మెత్తటి పేస్ట్ చేసి గాయాలు తగిలిన చోట రాస్తారు. ఐదవది ఉమ్మెత్త పత్రం. ఈ ఆకులను నొప్పులు తగ్గించడం, ఆస్తమాకి వాడతారు. ఇది విషపూరితమైన ఆకు. దీనితో జాగ్రత్తగా ఉండాలి. నిపుణుల మార్గదర్శనంలో మాత్రమే వాడాలి. ఈ ఆకును కొన్ని ప్రత్యేక చికిత్సలలో ఉపయోగిస్తారు. ఆరవది రేగుపత్రం. ఈ ఆకును మానసిక ఒత్తిడిని తగ్గించడంలో ఉపయోగపడుతుంది. మనస్సు ఒత్తిడిగా ఉన్నప్పుడు ఈ ఆకును కషాయం చేసుకొని తాగుతారు. నిద్ర కూడా బాగా పడుతుంది. ఏడవది ఉత్తరేణి పత్రం. ఈ ఆకును చర్మ సమస్యలు, గజ్జి, ఎలర్జీకి వాడతారు. ఈ ఆకును పేస్ట్ చేసి దురదగా ఉన్న చోట రాయాలి. ఇంకా ఆయుర్వేద పరంగా ఈ ఆకు మూత్రపిండాలకు మంచిది. ఎనిమిదవది తులసి పత్రం. ఈ ఆకు రోగనిరోధక శక్తిని పెంచడంలో బాగా ఉపయోగపడుతుంది. ఈ ఆకులను నేరుగా నమిలి తినవచ్చు, కషాయం తయారు చేసి తాగవచ్చు, తేనెతో కలిపి కూడా తీసుకోవచ్చు. ఇంకా ఈ మొక్కను మన ఇంట్లో ఒక పవిత్ర మొక్కగా పెంచుతారు. తొమ్మిదవది మామిడి పత్రం. ఈ ఆకులను మధుమేహం అంటే చక్కెర వ్యాధి నియంత్రణ చేయడానికి వాడతారు. ఈ ఆకులను ఎండపెక్కి పొడి చేసి తీసుకోవచ్చు. ఇంకా చెవి నొప్పికి కూడా ఉపయోగిస్తారు. ఈ ఆకులను శుభకార్యాలలో గాలిని శుభ్రపరచడానికి ఎక్కువగా వాడతారు. 10వది గన్నేరు పత్రం. ఈ ఆకును హృదయ సమస్యలకు వాడతారు. ఈ మొక్కతో కూడా మనం జాగ్రత్తగా ఉండాలి పిల్లలు. ఇది అత్యంత విషపూరితమైనది. దీనిని నిపుణుల మార్గదర్శనంలో మాత్రమే వాడాలి. 11వది విష్ణుక్రాంతి పత్రం. ఈ ఆకు మెదడు శక్తిని పెంచడంలో బాగా ఉపయోగపడుతుంది. ఈ ఆకును కషాయం చేసుకొని తాగాలి. ఇది జ్ఞాపక శక్తిని పెంచడంలో ఉపయోగపడుతుంది. 12 దానిమ్మ పత్రం. ఇది గుండె ఆరోగ్యంగా ఉండడానికి వాడతారు. ఈ పండును తినవచ్చు లేదా ఆకులను కషాయం చేసుకొని తాగవచ్చు. ఇంకా రక్తస్రావం ఆపడంలో సహాయం చేస్తుంది. 13 దేవదారు పత్రం. ఈ ఆకులను కీళ్ల నొప్పులకు వాడతారు. ఈ ఆకులను నూనెతో మర్దన చేయాలి. ఇంకా వీటిని ఆలయాలలో ధూపం వేయడానికి ఉపయోగిస్తారు. 14 మరువం పత్రం. ఈ ఆకులను కడుపు నొప్పికి వాడతారు. ఈ ఆకును కషాయం చేసి తాగవచ్చు. ఇంకా నరాల ఒత్తిడిని తగ్గిస్తుంది. 15 వావిడి పత్రం. ఈ ఆకులు జలుబు, దగ్గుకు వాడతారు. ఈ ఆకు పొడి తేనెతో కలిపి తినాలి. ఇంకా ఈ ఆకును ఆయుర్వేదంలో కళ్ళు నొప్పికి ఉపయోగిస్తారు. 16 మల్లెపత్రం. ఇది తలనొప్పికి ఉపయోగిస్తారు. ఈ పువ్వుల నూనెను వాసన చూడడం వలన తలనొప్పి తగ్గుతుంది. ఈ పువ్వులను ఆడవారు తలలో పెట్టుకుంటారు. ఇంకా పూజలో పెడతారు. 17 గంధాళి పత్రం. ఇది శరీరాన్ని చల్లబరచడంలో ఉపయోగపడుతుంది. ఈ ఆకును కషాయం చేసి తాగాలి. ఇంకా మూత్ర సమస్యలు కూడా తగ్గించడంలో
బాగా ఉపయోగపడుతుంది. 18 జమ్మి పత్రం. ఈ ఆకు ధైర్యాన్ని పెంచుతుంది. ఈ ఆకును కషాయం చేసి తాగుతారు. మన పెద్దలు దీనిని పవిత్ర చెట్టుగా పరిగణిస్తారు. 19 రావి పత్రం. ఈ ఆకును శ్వాసకోశ సమస్యలకు వాడతారు. ఈ ఆకును కషాయం చేసి తాగాలి. ఇది గాలిని శుభ్రపరచడంలో ముఖ్య పాత్ర వహిస్తుంది. 20 మద్ది పత్రం. ఈ ఆకు గుండె కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది. ఈ ఆకును కషాయం చేసుకుని తాగుతారు. ఇక ఆఖరిది 21వ జిల్లేడు పత్రం. ఈ ఆకులను కీళ్ల నొప్పులకు వాడతారు. ఈ ఆకును పేస్ట్ చేసి నొప్పి ఉన్నచోట కట్టువేస్తారు. పిల్లలు, ఈ పత్రంతో 21 కంప్లీట్ అయ్యాయి. ఇక మనం వినాయక స్వామి పూజకి వెళ్దాం రండి. హరి, అన్ని పత్రాలు దొరికాయా? హా తాతగారు, అన్ని దొరికాయి. సరే హరి, పూజకి సమయం అయింది. నువ్వు ఇంకా పిల్లలు వెళ్ళి పూజకి సిద్ధమవ్వండి. సరే తాతగారు. గణపతి బప్పా మోరియా. గణపతి బప్పా మోరియా. హరి, ఈ వినాయక చవితికి 21 పత్రాలను సేకరించడంలో పిల్లలను ముఖ్య పాత్ర చేయాలి. ఎందుకంటే ఇప్పటి జనరేషన్తో పోలిస్తే మన పెద్దవారు ఆ ఆకులను సులభంగా గుర్తిస్తారు. ఇప్పటి పిల్లలకి వాటి యొక్క విలువలు, వాటి ఔషధ గుణాలు తెలియడం ఎంతో అవసరం. ఎందుకంటే వాటిని భవిష్యత్తులో సులభంగా గుర్తించి వాటిని వాడటం తెలియాలి. ఒకప్పుడు వినాయక స్వామిని పసుపుతో తయారు చేసేవారు. అసలు 21 పత్రాలతో పూజ చేసిన తర్వాత ఆ ఆకులతో సహా పసుపు వినాయక స్వామిని నీటిలో నిమజ్జనం చేస్తారు. అలా చేయడం వెనుక కూడా ఎంతో శాస్త్రీయ ప్రాముఖ్యత ఉంది. హరి, పూర్వ రోజుల్లో ప్రజలు జంతువులు చెరువు నీరునే త్రాగేవారు. సాధారణంగా వినాయక చవితి వర్షాకాల ప్రారంభ రోజుల్లో వస్తుంది. దీనివల్ల చెరువు నీరు కొత్త నీరుతో నిండుతుంది. ఆ నీటిలోని వ్యర్థాలను శుభ్రం చేయడానికి హానికారక బాక్టీరియాలు వృద్ధి చెందకుండా ఈ ఆకులు ఉపయోగపడేవి. ఇప్పుడు అందరూ గణపతి స్వామి విగ్రహాన్ని కృత్రిమ రంగులతో, కెమికల్స్ వాడి తయారు చేస్తున్నారు. వాటి వల్ల నీరు కాలుష్యం అవుతుంది. ఆ నీరును పంట పొలాలకు వాడతారు. ఆ పంటని ప్రజలు తింటున్నారు. ఆ నీరు జంతువులు తాగుతున్నాయి. దీనివల్లే ఇప్పటి ప్రజలకి చిన్న వయసు నుంచే అనేక రోగాలు వస్తున్నాయి. కానీ ఇప్పటి జనరేషన్కి వాటి విలువ తెలీదు. వాటి గురించి చెప్పడం, తెలియజేయడం మన బాధ్యత. కాబట్టి దీని గురించి మన పిల్లలకు తెలియచేయడం ఎంతో అవసరం. అవును తాతగారు, మీరు చెప్పింది చాలా నిజం తాతగారు. ఇలా వారికి అర్థమయ్యేలా చెబితే కొంతమంది అయినా మారతారు. మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మరెన్నో ఇలాంటి విషయాలు తెలుసుకోవడానికి టేల్స్ బై ధాన్షి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.